హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ లాగ్. ఈ వీడియోలో మనం iQOO12 అలాగే OnePlus 12 ఈ రెండు మొబైల్స్ అయితే కంపారిజన్ చేద్దాము. అయితే ఏంటంటే నేను సైడ్ బై సైడ్ కంపారిజన్ చేయట్లేదు, కానీ కాకపోతే మన ఛానల్స్ లో ఆల్రెడీ ఈ రెండు మొబైల్కి సంబంధించిన వీడియోస్ అయితే వచ్చినాయి. సో అంతా సోది తీసేసి మీకు డైరెక్ట్ స్పెక్స్ నుంచే నేను కంటిన్యూ చేస్తా. అయితే కూడా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు మొబైల్స్ లో ఏది కొనాలనేది కూడా నేను చెప్తాను. అయితే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అయితే మనం iQOO12 స్పెక్స్ చూసి ఆ తర్వాత OnePlus 12 స్పెక్స్ అయితే ఒకసారి చూద్దాము. iQOO12 అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో చూద్దాము. దీంట్లో డిజైన్ చూసుకున్నట్లయితే బ్యాక్ అలాగే ఫ్రంట్ వచ్చేసి గ్లాస్ ని యూజ్ చేశారు. ఇది వచ్చేసి స్కాట్ సెన్సేషన్ గ్లాస్ ని యూజ్ చేయడం జరిగింది. స్కాట్ సెన్సేషన్ యూపీ గ్లాస్ అనమాట. ఇక సైడ్స్ వచ్చేసి అల్యూమినియం ఉంటుంది, ఫ్రేమ్ వచ్చేసి మెటల్ ఫ్రేమ్ ని యూజ్ చేయడం జరిగింది. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది విత్ ఫ్లాట్ ఎడ్జెస్ తో వస్తుంది. అంటే కరుడు ఎడ్జెస్ తీసేసి ఫ్లాట్ ఎడ్జెస్ తో అయితే తీసుకొచ్చారు, ఎందుకంటే గేమింగ్ ఆడడానికి బాగుంటుంది కాబట్టి. ఇది వచ్చేసి 1.5K రిజల్యూషన్ ఉన్న AMOLED డిస్ప్లే. దీంట్లో డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చూసుకున్న 1.4 హెర్ట్జ్ ఉంటుంది. దీని పిక్సెల్స్ చూసుకున్న 2800x1260 పిక్సెల్స్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే 3000 నిట్స్ పీక్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే 2160 PWM డిమ్మింగ్ కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. దీంట్లో రెండు ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది అనమాట. ఒకటి వచ్చేసి iQOO వాళ్ళ ఓన్ ప్రాసెసర్, ఇంకొకటి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. అంటే iQOO వాళ్ళ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే సెల్ఫ్ డెవలపర్ Q1 డిస్ప్లే ప్రాసెసర్ని యూజ్ చేస్తారు అనమాట. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే, మీరు మొబైల్లో వీడియోస్ చూస్తుంటారు కదా, ఫాస్ట్ వీడియోస్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు కొన్ని సందర్భంలో ఫైటింగ్ జరుగుతున్నప్పుడు ఫాస్ట్గా కొన్ని ఫైటింగ్ సీన్స్ అనేది అలాంటివి జరుగుతాయి కదా. సో అలాంటి టైంలో కూడా ఇక్కడ ఈ డిస్ప్లే అనేది చాలా బాగా అవపడుతుంది. ఎలాంటి వీడియో మిస్సింగ్ అని అక్కడ ఉన్న ఏదైనా సరే అక్కడ ఉన్న వీడియో అనేది క్లియర్గా అవపడుతుందని వీళ్ళు చెప్తున్నారు. అలాగే కళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఇది చూసుకుంటారని వీళ్ళు చెప్తున్నారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇదే మొబైల్ వచ్చేసి ఫస్ట్ మొబైల్ అనమాట. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3తో వచ్చిన ఫస్ట్ మొబైల్ మన ఇండియాకి. దీంట్లో 5G బ్యాండ్స్ చూసుకున్నట్లయితే 12 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. 2 సిమ్ కార్డ్స్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. 2 సిమ్ కార్డ్స్ కూడా 5G సిమ్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడున్న స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో ఇదే హైయెస్ట్ ప్రాసెసర్ అనమాట, అంటే పెద్ద ప్రాసెసర్. సో మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్న ప్రాసెసర్లో కూడా ఇదే మనకు పెద్ద ప్రాసెసర్ అన్నమాట. దీంట్లో వాడిన ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ యూజ్ చేయడం జరిగింది. స్టోరేజ్ వచ్చేసి UFS 4.0 స్టోరేజ్ యూజ్ చేయడం జరిగింది. అంటే ఫాస్ట్ ర్యామ్ అలాగే ఫాస్ట్ స్టోరేజ్ ఉంటుంది. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఓమ్ని విజన్ 50Hz సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంకోటి వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. నెక్స్ట్ వచ్చేసి టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది 64 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ 64B అనే కెమెరా సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 100x డిజిటల్ జూమ్ అయితే జూమ్ చేయొచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అలాగే VC కూలింగ్ సిస్టమ్ ఉంది. లార్జ్ X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంది. Wi-Fi 7కి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4 మీద వస్తుంది. అలాగే NFC సపోర్ట్ ఉంది. అలాగే డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS సపోర్ట్ ఉంది. అలాగే Android 14 మీద వస్తుంది. ఇదే మొట్టమొదటి మొబైల్ అనమాట. Android 14తో వస్తున్నాయి ఇండియాకు. అలాగే Touch OS 14 మీద వస్తుంది. అలాగే ఇది వచ్చేసి దీని థిక్నెస్ చూసుకున్నట్టయితే 8.1 mm థిక్నెస్తో వస్తుంది. వెయిట్ చూసుకున్నట్టయితే 203.7 కిలోగ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఇక దీని ఏమైనా మిస్ అయితే కింద స్క్రీన్ మీద వేస్తే ఒకసారి చూడండి. OnePlus 12 డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.82 ఇంచెస్ బోయ్ X1 OLED LTPO ప్యానల్తో వస్తుంది. 2K డిస్ప్లే, 3.0 డిస్ప్లే ఉంటుంది విత్ కర్వ్డ్ ఎడ్జెస్తో అయితే రావడం జరుగుతుంది. ఈ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే 120 Hz ఉంటుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఇది 10-bit ప్యానల్ అనమాట. అలాగే దీంట్లో చూసుకున్నట్లయితే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే ఇక్కడ మన డిస్ప్లే చూసుకున్నట్లయితే డిస్ప్లే ఇండిపెండెంట్ చిప్ సెట్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కలర్స్ కూడా మంచిగా ఉంటాయి. సో PWM డిమ్మింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు ఏంటంటే డిస్ప్లేకి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. 2K స్క్రీన్ గార్డ్ చాలా బాగుంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. సో అప్పుడు ఏమైందంటే మీ ఫోన్ అనేది స్మూత్గా చాలా బాగుంటుంది అనమాట. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. సో ఆండ్రాయిడ్లో ఇదే బెస్ట్ ప్రాసెసర్ అనమాట, ఇంకేది లేదు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే అప్ టు
24 GB దాకా ర్యామ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. స్టోరేజ్ చూసుకున్నట్లయితే అప్ టు 1 TB దాకా ఉంటుంది. USF 4.0 సపోర్ట్తో వస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఫ్లాగ్షిప్ కెమెరా సెటప్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OISతో వస్తుంది. ఇది చూసుకున్నట్లయితే సోనీ సెన్సార్, సోనీ LYT808 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇది మెయిన్ కెమెరా. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఇది అందరికీ తెలుసు. ఇక 48 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. IMX 581 సెన్సార్తో వస్తుంది. ఇది కూడా సోనీ సెన్సారే. 64 MP ఇది పెరిస్కోపిక్ లెన్స్ అనమాట. 3x ఆప్టికల్ జూమ్, 120x డిజిటల్ జూమ్, అలాగే 5x ఇన్ సెన్సార్ జూమ్ ఉంటుంది అనమాట. ఆప్టికల్ జూమ్ అనమాట ఎలాంటిది క్వాలిటీ కూడా ఏం కూడా మిస్ కాదనమాట. సో ఆప్టికల్ జూమ్ అనమాట. డిజిటల్ జూమ్ అంటే 120x వరకు అయితే దీన్ని జూమ్ చేసి అయితే మీరు ఫోటో చేయొచ్చు. కాకపోతే అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు అనమాట. ఇన్ సెన్సార్ జూమ్ అంటే లాస్లెస్ జూమ్ అంటే ఇలా కూడా ఏంటంటే ఎలాంటిది ఉండదు. సో 3x వరకు బాగుంటుంది, అలాగే 5x వరకు కూడా బాగానే ఉంటుంది. కాకపోతే 120xలో మీరు జూమ్ చేసినప్పుడు ఏంటంటే ఇది డిజిటల్ జూమ్ కాబట్టి అంత మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. చాలా మందికి డిజిటల్ జూమ్ అంటే అర్థం కాదనమాట. సో అందుకే నేను చెప్తున్నా. ఇన్ సెన్సార్ జూమ్ అంటే లాస్లెస్ జూమ్ అంటే ఎలాంటి లాస్ కూడా ఉండదు వీళ్ళు చెప్పేది. కాకపోతే ఆప్టికల్ జూమ్ అంటే ఆప్టికల్ అనమాట, అంటే వాళ్ళు ఇచ్చిన సెన్సార్ నుంచి వచ్చే జూము. ఇన్ సెన్సార్ జూమ్ అంటే వాళ్ళు కొద్దిగా సాఫ్ట్వేర్ ద్వారా అప్డేట్ చేస్తారనమాట. అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఇన్ సెన్సార్ జూమ్ నుంచి మీకు వస్తారనమాట. ఓకేనా, ఇప్పుడైతే అర్థమైందనేది నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అలాగే ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దీని సెన్సార్ చూసుకున్నట్టే OV64B అనే సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 32 MP ఉంటుంది. ఇది కూడా సోనీ సెన్సారే. IMX 615 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇదైతే బెటర్ క్వాలిటీతో ఉంటుంది అనమాట. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే 5400 mAh బ్యాటరీ ఉంటుంది. 100 watts వైర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ చూసుకున్నట్లయితే 50 watts సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ చూసుకున్నట్లయితే 10 watts అయితే ఇది సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కలర్ OS 14తో వస్తుంది. Android 14తో కూడా రావడం జరుగుతుంది. Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4 సపోర్ట్ ఉంది. NFC సపోర్ట్ ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. సో మొబైల్కి కావాల్సిన అయితే అన్నీ ఉన్నాయన్నమాట. వీళ్ళు మంచి వైబ్రేషన్స్ మోటార్ని, కూలింగ్ సిస్టమ్ని కూడా యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఈ మొబైల్ వెయిట్ చూసుకున్నట్లయితే 220 grams అయితే ఉండడం ఉందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇదే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్. ఈ రెండు మొబైల్స్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ IQ12 బేస్ మోడల్ ఉంటుంది కదా, 12GB 256GB ప్రైస్ చూసుకున్నట్టయితే 52,999 రూపాయలు అయితే అక్కడ పెట్టడం జరిగింది. అయితే HDFC కార్డ్స్ మీద అయితే వీళ్ళు 3000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు అనమాట. మీకు 49,999 రూపాయలకే ఇది వస్తుంది. ఇది ఒక విధంగా చూసుకున్నట్టయితే ఇదైతే వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనమాట. ఈ మొబైల్ కూడా అక్కడ చూసుకున్నట్టయితే OnePlus 12 బేస్ మోడల్ ఉంటుంది కదా, అక్కడ చూసుకుంటే 64,999 రూపాయలు పెట్టారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు 2000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే మీకు 63,000 అయితే ఈ మొబైల్ వస్తుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ రెండు మొబైల్స్లో ఏది బెటర్ అంటే మీ బడ్జెట్ కరెక్ట్ ఒక 50,000 అనుకుంటే IQ12 తీసుకోవచ్చు. ఎందుకంటే మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అలాగే కెమెరాస్ బాగానే ఉంటాయి, డిస్ప్లే కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ OnePlus 12 విషయానికి వచ్చేసినట్టయితే మంచి కెమెరాని యూజ్ చేశారు, మంచి డిస్ప్లేని యూజ్ చేశారు అనమాట. మా బడ్జెట్ మేము 60,000 అయినా పెట్టగలుగుతాం అనుకుంటే ఖచ్చితంగా OnePlus 12 తీసుకోండి. ఎందుకంటే అక్కడ వాడిన టెక్నాలజీస్ వేరు. ఈ IQ12 ఏంటంటే కెమెరా సెటప్ బాగానే ఉంటుంది, అలాగే మంచి గేమింగ్ టార్గెట్ మొబైల్ అనమాట ఆ బడ్జెట్లో. ఓకేనా, గేమింగ్ కోసం ఈ మొబైల్ డిజైన్ చేశారు. ఇక్కడ OnePlus విషయానికి వచ్చినట్లయితే IQతో పోల్చుకుంటే కెమెరాస్ బాగుంటాయి అనమాట. ఓకేనా, సో మంచి కెమెరా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు OnePlusకి వెళ్ళాల్సి ఉంటుంది. క్లీన్ UI కావాలనుకున్న OnePlusకే బెస్ట్ చాయిస్ ఉంటుంది. డిస్ప్లే పరంగా చూసుకున్న OnePlusకే బెస్ట్ చాయిస్ ఉంటుంది. 60,000 మేము పెట్టగలుగుతాం అనుకుంటే ఖచ్చితంగా OnePlus 12 తీసుకోండి. IQ వచ్చేసి గేమింగ్ టార్గెట్ మొబైల్, అలాగే ఈ OnePlus వచ్చేసి కెమెరా టార్గెట్ మొబైల్స్ అనమాట. ఆ విధంగా తీసుకురావడం జరిగింది. సో వాల్యూ ఫర్ మనీ చూసుకుంటే IQ12 కూడా అవుతుంది, అక్కడ వాల్యూ ఫర్ మనీ చూసుకున్న OnePlus 12 అవుతుంది. ఎందుకంటే మీకు డిస్కౌంట్ వస్తుంది కాబట్టి మీరు ఏది తీసుకోవాలి మీ చేతిలో ఉంటుంది.